ఆమె రెక్కపై నుంచి ఇంధన టాంక్ క్యాప్ను తిప్పి తీసేందుకు ప్రయత్నించింది. తర్వాత ఆమె కిటికీపై తట్టింది. తన బాయ్ఫ్రెండ్ కొంత మద్యం ఇచ్చాడు. ఆమె త్వరగా మద్యం టాంక్లో పెట్టి మొత్తం బీర్ను పోసింది. ఇంధన గేజ్ మెల్లగా పైకి చేరుకుంది. కానీ ఒక బాటిల్ సరిపోలేదు. ఆమె ఇంకో బాటిల్ తీసుకుని పోసింది. త్వరలో గేజ్ 10% పెరిగింది. తొలిసారిగా వారు బ్రతికే అవకాశాన్ని చూశారు. కానీ చివరి బాటిల్ను అతను అందించేటప్పుడు అది ప్రమాదవశాత్తు జారిపోయింది. హెలికాప్టర్ ఆగిపోతోంది. అదృష్టవశాత్తు ఆమె సమయానికి స్పందించి రెక్కను పట్టుకుంది. ఇంకా మద్యం లేకపోవడంతో ఆమె మళ్లీ కేబిన్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మంచి వార్త వచ్చింది. ఆమె బాయ్ఫ్రెండ్ సమీపంలో ఒక చిన్న దీవిని చూశాడు. అత్యవసర ల్యాండింగ్కి సరిపడినంత పెద్దదిగా అనిపించింది. అక్కడికి చేరగలిగితే వారు బతికే అవకాశం ఉంది. ఆమె మళ్లీ పైలట్ సీట్లో కూర్చుని దీవి వైపు హెలికాప్టర్ను మలిచింది. కానీ ఎంత వెతికినా దీవి కనిపించలేదు. ఇంకా చెడు విషయం ఏంటంటే ఇంధనం తగ్గిపోతోంది. రోటర్లు నెమ్మదిగా ఆగిపోతుండటంతో హెలికాప్టర్ శక్తిని కోల్పోయింది మరియు ఆకాశంలో తేలుతూ దిగుతోంది. ఆమె నిరాశలో పడిపోతుండగా అతను మళ్లీ దీవిని చూశాడు. వెంటనే వారు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు నిర్ణయించారు. ఎత్తు తగ్గుతూ ఉండగా ఆమె నియంత్రణలను బలంగా పట్టుకుంది. కానీ ల్యాండింగ్ విఫలమైంది. తీవ్రమైన డట్కాతో ఇద్దరూ స్పృహ తప్పారు. నీరు కేబిన్లోకి ప్రవేశించడం మొదలైంది. హెలికాప్టర్ వేగంగా సముద్రపు అడుగుకు మునిగిపోయింది. సమయానికి ఆమె మేల్కొనింది. తన బాయ్ఫ్రెండ్ను లేపేందుకు ప్రయత్నించింది. కానీ అతను స్పందించలేదు. నీరు కేబిన్ను నిండుతున్నందున ఆమె తలుపు తెరిచి అతన్ని పైకి లాగింది. కొంత సమయం ప్రయత్నించిన తర్వాత అతను మళ్లీ హుషారుగా మారాడు. కానీ నీరు వారి పాదాల వరకు చేరింది. వాళ్లు ఊహించిన దీవి నిజానికి చిన్న మట్టి సర్దిలాంటిది మాత్రమే. పొంగిపోయే సమయానికి అది మాయమవుతుంది. ఆశ కోల్పోయిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీరు పెరుగుతూనే ఉంది. మట్టిబండ మరింత చిన్నదవుతుంది. చివరికి నీరు వారిని మొత్తం కప్పేసింది. కేవలం వారి పాదాలు మాత్రమే మట్టిని తాకుతున్నాయి. ఆ క్షణంలో ఇద్దరూ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. తన గర్ల్ఫ్రెండ్కు కొంత సమయం ఇవ్వాలన్న ఆశయంతో అతను ఆమెకు తన లైఫ్ జాకెట్ను తీసేసుకోమన్నాడు. ఆమె భావోద్వేగానికి లోనే అతన్ని బలంగా హాగ్ చేసుకుంది. అప్పుడు ఒక్కసారిగా ఒక చేపల పడవ దూరంలో కనిపించింది. చివరికి వారు రక్షించబడ్డారు.